ఈ కిడ్నీ మన సెల్ ఫోన్ లాంటిది. ఎలాగైతే మన సెల్ ఫోన్ 90% పవర్ కోల్పోయినప్పటికీ కూడా నార్మల్గా ఫంక్షన్ చేయగలుగుతుందో, ఎలాగైతే మన సెల్ ఫోన్ 90% ఛార్జింగ్ అయిపోయినప్పటికీ కూడా రొటీన్ కాల్స్ చూడడం కానీ లేక కెమెరా క్లిక్ చేయడంలో కానీ అలౌ చేస్తుందో, అదేవిధంగా కిడ్నీ కూడా 90% పని చేయనంత వరకు కూడా ఎలాంటి సిమ్టమ్స్ బయటికి ప్రదర్శించదు. అందుకే కిడ్నీ డిసీజెస్ని ప్రపంచవ్యాప్తంగా సైలెంట్ డిజార్డర్స్ అని అంటూ ఉంటారు. ప్రపంచంలో కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ 40% మందికి అడ్వాన్స్ డిసీజ్ వచ్చేంత వరకు కూడా ఎలాంటి సిమ్టమ్స్ బయటపడవు. కిడ్నీ డిసీజ్ని గుర్తుపెట్టాలంటే చేయాల్సింది కొన్ని హై రిస్క్ గ్రూప్స్, అంటే షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఉన్నా, తరచుగా కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవుతున్నా, బాడీ వెయిట్ టూ మచ్గా ఎక్కువ ఉన్నా, ఈ 5 కేటగిరీస్ వారు లేక ఏజ్ మోర్ దాన్ 50 years ఉన్న వాళ్ళు సంవత్సరానికి ఒకసారి విధిగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి.